హలో అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి నిన్న సండే మార్నింగ్ షూట్ చేసిందనమాట. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సండేనే కదా అని చెప్పేసి కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాను, కానీ రోజు ఒకే టైంకి లేవడం వల్ల ఇంకా అదే టైంకి మెలకు అయితే వచ్చేసింది. క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఇంకా చల్లగా ఉంది, మబ్బులు పట్టేసింది అనమాట. నేను లేవడానికి ముందే వాన అయితే ఒక జల్లు పడినట్టుంది. ఇంకా లేవగానే బయటకైతే వచ్చి చూశాను. అయితే చెట్టు ఆకులన్నీ కూడా రోడ్డుకి అతుక్కొని ఉన్నాయన్నమాట. కొద్దిగా ఆరిన తర్వాత ఉడుద్దాంలే అని చెప్పేసి ఆరిపోయిన తర్వాత అయితే ఊడుస్తున్నాను. ఊడ్చాను కానీ చల్లలేదనమాట. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ బురద బురద ఇంకా చల్లడం ఎందుకులే అని చెప్పేసి చల్లలేదనమాట. నాతో పాటే పిల్లలిద్దరు కూడా లేచారు. ఈరోజు టిఫిన్ కింద పూరి కూర చేద్దాం అనుకున్నాను. అందుకే ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. నేనైతే టిఫిన్ కింద అసలు పూరి చేద్దామని అనుకోలేదండి, ఉప్మా చేద్దాం అనుకున్నాను. కానీ మా పెద్ద పాప అయితే అసలు నాకైతే ఉప్మా వద్దు, పూరి చేస్తావా లేదా అని అయితే అనింది. పూరి చేయడానికి ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందమ్మా, లేదు ఇంకా ఉప్మా తిందాంలే అని అయితే అన్నాను. కానీ ఎంత చెప్పినా కూడా తనైతే వినడం లేదు. ఇంకా మా వారు కూడా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు. సరేలే ఇంకా పూరి తింటా అంటుంది కదా అని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళి గోధుమ పిండి అయితే తీసుకొచ్చారు. ఇంకా గోధుమ పిండి తీసుకొచ్చిన తర్వాత తెచ్చిండు కదా డాడీ, ఇంకా నువ్వు పూరి చేయని అయితే అనిందనమాట. సరేలే దాని ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా పూరి చేద్దామని పిండి అయితే కలుపుకుంటున్నాను. మా నజీహా అయితే ముందు ఏ టిఫిన్ చేసినా కూడా నేను అసలు తిన్ను, నాకు వద్దని అయితే అంటుంది. కానీ ఎలాగోలా సర్ది చెప్పి తినిపిస్తానమాట. కానీ ఈరోజు ఎంత ట్రై చేసినా కూడా ఉప్మా వద్దంటే వద్దన్నది. అందుకే ఇంకా తప్పక పూరి చేయాల్సి వస్తుందన్నమాట. నాకు కూడా పెద్దగా ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కానీ పెళ్ళైన తర్వాత అలవాటు చేసుకున్నాను అనమాట తినడం. ఇంకా నాకులాగా మా పాపకు కూడా అస్సలు ఇష్టం ఉండదు ఉప్మా అంటే. ఇంక ఇప్పుడైతే పిండి అయితే కలిపేశానండి, ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండలు చేస్తున్నాను కదా, ఈ ఉండలు చేయడం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా నూనె అయితే పొయ్యి మీద పెడతాను అనమాట. ఎందుకంటే ఇంకా పూరీలు ఒత్తుకునే లోపల ఈ నూనె అయితే కాగిపోతుంది కదా, అందుకోసం. అసలు మా వాళ్ళు అయితే ఇంకా ఇప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా ఇవి ఒత్తేసిన తర్వాత కనుక నూనె పొయ్యి మీద పెడితే అది హీట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఒత్తే లోపల అది హీట్ అవుతుందిలే అని చెప్పేసి పొయ్యి మీద అయితే నూనె అయితే పెట్టేసి వచ్చాను. ఇంక ఇప్పుడైతే పూరీలన్నీ కూడా రౌండ్గా ఒత్తుకుంటున్నాను అనమాట. అసలు అయితే నేను ఇలా ప్లేట్ వేసి అయితే ఒత్తను, కింద బండల మీద ఒక న్యూస్ పేపర్ అయితే పరిచి ఇంకా వాటి మీదే పూరీలన్నీ కూడా ఒత్తుకుంటాను. కానీ టైంకి ఈరోజు న్యూస్ పేపర్ అయితే లేదనమాట. ఇంకా అందుకోసం ప్లేట్ని ఇలా పెట్టేసి ఇంకా పూరీలన్నీ కూడా ఒత్తుకుంటున్నాను. నిజానికి ఇలా లూజ్ పిండితో చపాతీలు కానీ పూరీలు కానీ చేసి చాలా రోజులు అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా ఆశీర్వాద్ ఆటాతోనే చేస్తాను పూరీలు కానీ చపాతీలు కానీ ఈరోజు అయితే మా వారు లూజ్గానే తెచ్చారనమాట పిండిని. ఇంకా సరేలే ఇంకా ఏదో ఒకటి చేసేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇంక ఇప్పుడు పూరీలన్నీ ఒత్తడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే పేపర్ మీద అలా వేయనండి, నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఇంకా గిన్నె మీదే ఇలాగ ఒకదాని మీద ఒకటైతే పరుస్తాను. నేను పూరీలన్నీ ఒత్తుకునే లోపల ఇంక ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందనమాట. ఇంకా ఒకదాని వెంట ఒకటి ఇంకా పూరీలు అయితే కాలుస్తున్నాను. నిజానికి నేనైతే ఇలా వంట చేసేటప్పుడు న్యాచురల్గా ఉంటుందని వంట శబ్దమే పెడదాం అనుకుంటాను. కానీ నేను వంట చేసుకునేటప్పుడే మా చిన్న పాప నా దగ్గరికి వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. లేదంటే ఊరికే ఎత్తుకోమని ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే నేనేం చేస్తున్నానో చూడాలని ఆత్రత అనమాట. కానీ ఇక్కడ ఆయిల్తో పని కదా, నేనైతే తొందరగా ఎత్తుకుంటాను. అయితే ఇలా కళాయిలో పూరీలు కానీ బోండాలు కానీ వేసేటప్పుడు నా చేతి మీద 2-3 సార్లు చిందైతే పడిందనమాట ఆయిల్. మనమైతే ఎలాగోలా హ్యాండిల్ చేసుకోగలుగుతాము, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళది అసలే లేత చర్మము. ఇంకా నూనె కనుక వాళ్ళ మీద పడిందంటే ఇంకా అసలు మనం తట్టుకోలేమన్నమాట. అందుకే తనని ఎత్తుకొని వంట చేసేంత రిస్క్ అయితే నేను చేయనన్నమాట. ఒకవేళ ఏడిస్తే తనే కాసేపు ఏడ్చి అరవకుండా ఉంటుంది. కానీ ఇలాగ ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగిందనుకోండి, మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నమాట. అందుకే పిల్లల్ని నూనె దగ్గరికి రానివ్వకండి, నేనైనా మీరైనా సరే. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా నాకు చెప్పాలనిపించింది అనమాట, అందుకే చెప్పేశాను. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా వంటలు చేసేటప్పుడు ఇలా పూరీలనే కాదు, మనం బూరెలు చేస్తాం కదా పండుగలకు, అలా బూరెలు కానీ ఇలా పూరీలు కానీ పొంగనప్పుడు మన పెద్దవాళ్ళు అయితే వాటిని తిట్టేవారనమాట. అలా తిడితే పొంగుతాయనే నమ్మకం వాళ్ళకైతే. మా అమ్మ కూడా ఇలాగే పూరీలు కానీ బూరెలు కానీ చేసినప్పుడు వాటిని తిట్టేదనమాట పొంగకపోతే. ఇలా మీ ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళ? ఒకవేళ చేసుంటే కామెంట్ చేయండి. పూరీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేనైతే ఇప్పుడు కరివేపాకు అయితే వెళ్తున్నాను అనమాట. కనిపిస్తుంది కదా, ఆ ఇంటి దగ్గరికే వెళ్తున్నాను కరివేపాకు కోసం. పూరీ కూర చేయాలి కదా, ఇంట్లో కరివేపాకు అయితే అయిపోయింది. ఇంకా కోసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. మా వారు కూరగాయలు తెచ్చేటప్పుడే కరివేపాకు కూడా తెస్తారు. దాన్నంతా దూసి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటాను. అది తెచ్చిన రోజు మాత్రమే సువాసన అనేది వస్తుంది. ఇంకా తెల్లారే కూరలో వేసుకుందామంటే ఎలాంటి వాసన ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా కరివేపాకు తెచ్చేసుకొని కూరలో వేసేసుకుంటే ఆ రుచి ఇంకా ఆ వాసన చాలా బాగుంటుంది కదా.
ఇప్పుడైతే నేను పూరీ కూర ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. నిజానికి నేను పూరీ కూర చేసి చాలా రోజులు అయిపోయిందండి. రోజులే కాదు అసలు నెలలే అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు పూరీలు చేసినా కూడా ఏదో ఒక పచ్చడి అయితే వేసుకొని తింటాము. కానీ ఇప్పుడు పూరీలోకి తినడానికి పచ్చళ్ళు కూడా ఏమీ లేవండి ఇంట్లో అయితే. అందుకే ఇంకా నేనైతే ఇప్పుడు పూరీ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇందాక పూరీలు చేసిన కళాయిలోనే అడుగున కొంచెం నూనె ఉంచి ఇప్పుడైతే పూరీ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ముందైతే జీలకర్ర అలాగే తాలింపు గింజలు కాసిన పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా తాలింపు చేసుకున్న ఉల్లిపాయల్లో కాస్త పసుపు అలాగే ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాస్త లైట్గా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగితే కాస్త మాడిపోయినట్లుగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. ఇంక ఇప్పుడైతే ఉడికిపోయిన ఆలుగడ్డల్ని కూడా మొత్తం పొట్టు అయితే తీసేసుకుంటున్నాను. ఆలుగడ్డలు అయితే కాస్త మాడిపోయాయి అనమాట. ఎందుకంటే నేను ఆలుగడ్డలు పొయ్యి మీద పెట్టి అసలు మర్చిపోయాను అనమాట. ఇంకా నయం మొత్తం మాడిపోలేదు. మొత్తం మాడిపోయినట్లయితే ఉండేదన్నమాట నా పరిస్థితి. ఇంకా మా వారైతే తిట్టకుండా తిట్టేవారు. అసలు మా ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏదైనా వంట పని చేసేటప్పుడు పొయ్యి మీద ఏదన్నా ఉందంటే నువ్వు అది అయిపోయేంత వరకు అక్కడే ఉండు, నువ్వు అసలు బయటికి రావద్దని అయితే అంటారు. ఎందుకంటే గతంలో నేను చేసిన ఘనకార్యాలు అటువంటివి లేండి. ఒకసారి అన్నం మాడబెట్టాను, అలాగే కూర కూడా మాడబెట్టాను. ఇంకోసారి అయితే టీ పొయ్యి మీద పెట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు రాలేదనమాట చాలాసేపటి వరకు. టీ మొత్తం మాడి బొగ్గైపోయింది. అందుకే మా ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా పొయ్యి మీద ఏమైనా పెట్టావేమో చూసుకో అని అయితే చెప్తా ఉంటాడు. అంటే గుర్తు చేస్తూ ఉంటాడనమాట. నా మతిమరపు అలాంటిదిలేండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ రెడీ అయిపోయింది. మా వారికి అయితే పెడుతున్నాను అనమాట. పిల్లలిద్దరూ కూడా ప్లెయిన్ పూరీలే తిన్నారు. వాళ్ళైతే కూర తినరనమాట. అందుకే పూరీలు అయితే తినేశారు. సో ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరిన్ని తీయగలుగుతానండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు.